హాయ్ అందరికీ. ఈరోజు క్లాస్లో 9వ తరగతిలోని జాతీయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అగ్గిబుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. రాముని పట్టాభిషేకం వార్త విని మందరకు అగ్గిబుక్కినట్లయింది. ఉడుంపట్టు గట్టి పట్టుదల. నేను 9వ తరగతిలో మంచి మార్కులు సాధించాలని ఉడుంపట్టు పట్టాను. ఒంటికోతి అంటే ఏకాకి, ఒంటరివాడు. సమాజంలో ఒంటికోతిలా బతకడం చాలా కష్టం. నెక్స్ట్ కడుపు కుటకుట అంటే ఓర్వలేనితనం. నా కొత్త సైకిల్ చూసి వేదాంశికి కడుపు కుటకుటలాడింది. కాకిగోల అంటే భరించలేని శబ్దాలు. తరగతిలో ఉపాధ్యాయుడు లేకపోతే విద్యార్థులు కాకిగోల చేస్తారు. కుర్తిలో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడటం. పెరిగిన ధరల కారణంగా సామాన్యుని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కుసిమిడిచిన పాము అంటే ఉల్లాసం, చలాకితనం. అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో కుసిమిడిచిన పాముల పరాక్రమాన్ని ప్రదర్శించాడు. కోడి మెదడు మతి లేకపోవడం. కోడి మెదడు లాంటి వ్యక్తుల వల్ల మన సమాజానికే నష్టం. గాడిద మోత వెట్టి చాకిరి. అనాథ బాలల పరిస్థితి గాడిద మోతలా మారింది. గోడకేసిన సున్నం తిరిగి రానిది. వ్యసనాలకు ఖర్చు పెట్టిన సొమ్ము గోడకేసిన సున్నం లాంటిది. చచ్చిన పాము అంటే ఏమి చేయలేని స్థితి. ఉగ్రవాదం కారణంగా కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి చచ్చిన పాములా మారింది. చంకలో పిల్లి చెడు శకునం, కార్యహాని సంకేతం. ఎంత చదువుకున్నా కొందరు చంకలో పిల్లి వంటి మూఢనమ్మకాలను పాటిస్తున్నారు. చుక్క తెగిపడ్డట్లు అకస్మాత్తుగా వచ్చుడు. చుక్క తెగిపడ్డట్లుగా మా ఇంటికి వచ్చిన మామయ్యను చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండటం. ఏంటి చూపుల గుర్రం అంటే కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం. కేవలం చూపుల గుర్రంలా ఉంటే చదువులో రాణించలేరు. నెక్స్ట్ డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం. అంటే కొందరు నాయకులు పదవుల కోసం డూడు బసవన్నలా తలూపుతారు. నల్లికుట్లోడు అంటే బయటికి కనిపించకుండా హాని చేసేవాడు. శకుని నల్లికుట్లోడిలా కౌరవుల వద్ద చేరి వారి నాశనానికి కారకుడయ్యాడు. నిండు చెరువు అంటే సమృద్ధి. వర్షాలు బాగా పడితే దేశం పాడి పంటలతో నిండు చెరువులా మారుతుంది. నీళ్లు నములు సందేహించడం. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడంతో విద్యార్థి నీళ్లు నమిలాడు. నెక్స్ట్ నూరిపోయు విషయాన్ని బలంగా అందజేయడం. దశరథుణ్ణి 2 వరాలు అడగమని మందర కైకేయికి నూరిపోసింది. పీనుగ సింగారం అంటే వ్యర్థం. మండుటెండల్లో నీళ్లు పోయడం పీనుగ సింగారం వంటిది.